ఛానల్లోకి స్వాగతమండి. జూన్ 14-15 తేదీల్లో సింహరాశి వారికి అద్భుతం జరగబోతుంది. వీరి దశ తిరగనుంది. మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ దుఃఖం దూరమవ్వబోతుంది. దీని కారణంగా మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. అయితే జూన్ 14-15 తేదీల్లో ఈ రాశి వారికి ఏం జరగబోతుంది, వారి దుఃఖం ఏ విధంగా దూరం కాబోతుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే మీరు చాలా మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి. బంధాలకు అనుబంధాలకు అధికంగా ప్రాధాన్యతనిస్తారు. ఓర్పును అధికంగా కలిగి ఉంటారు. కష్టపడి ఏదైనా పనిని పూర్తి చేసి దాని ఫలితం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎంత కష్టం వచ్చినా బంధాలను వదులుకోవటానికి ఇష్టపడరు. అలాగే కొత్త స్నేహాలు బంధాలు పరిచయమైనప్పటికీ కూడా పాత బంధాలను విడిచిపెట్టరు. కుటుంబ సభ్యులపైన అమితమైన ప్రేమానురాగాలను కలిగి ఉంటారు. కుటుంబం అంటే ఈ రాశి వారికి ఒక పెద్ద బలమని చెప్పుకోవాలి. అలాగే ఇది వీరికి ఒక పెద్ద బలహీనతని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక వీరి జీవితాన్ని పరిశీలించినట్లయితే వీరి జీవితంలో అనేక సమస్యలు ఒడిదుడుకులు ఉంటాయని చెప్పుకోవాలి. మీకున్నటువంటి మంచి మనస్తత్వం చేత కొంతమందిని దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేని చోట కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అంటే రాజీ పడాల్సిన అవసరం లేకపోయినా కూడా రాజీ పడి కొంతమంది వ్యక్తులకి దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా రాజీ పడటం వల్ల ఒక వర్గానికి నచ్చితే మరొక వర్గానికి నచ్చకపోవచ్చు. ఈ విధమైన మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండటం వల్ల కొంతమంది వ్యక్తులకు దగ్గరై మరికొంతమందికి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు రాజీ పడక్కర్లేని సందర్భంలో కూడా రాజీ పడటం వల్ల కుటుంబ సభ్యులకి కూడా మీ పైన కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క ఈ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకొని అటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతుంటారు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా ఈ రాశి వారి జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మానసికంగా ఎంతో కృంగుదలకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఉన్నప్పటికీ ఆ భగవంతుని ఆరాధనలో మీరు నిత్యం సమయాన్ని గడపటం వల్ల